దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు, ఎందుకంటే మందిరంలో రోజు భోజనాలు ఉంటాయి అని రాయలు. అక్కడ దేవుని మందిరానికి వచ్చాక సంవత్సరం అంతా మందిరానికి వచ్చినట్టు ఒక గోల్డ్ బైబిల్ ఇస్తామని అని చెప్పాల. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎందుకయ్యా అంటే ప్రపంచంలో ఎవ్వరికి లేని కృప వాళ్ళకు ఉంది. నిరంతరం దేవుని స్తుతిస్తూ ఉందురుగాక. అందుకే దేవుని మందిరాల్లో ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన జరుగుతూనే ఉంటాయి. వేకుజామున సాయంకాలం ఎల్లప్పుడూ మందిరాల్లో స్తుతి జరుగుతుంది. సవాలుగా ఒక మాట చెప్పగలను, మందిరాలను మిగిలిన మందిరాల గురించి నేను చెప్పాలని కోరుకోవటం లేదు, కానీ అది ఏ మందిరం అయినా అక్కడున్న సేవకులు కానీ సేవకురాండ్రు కానీ విశ్వాసులు కానీ నిరంతరం స్తుతి చెల్లిస్తూ ఉండే మందిరం అయితే ఎంత భయంకరమైన సంఘటనకైనా జవాబు అక్కడ దొరుకుద్ది. కారణం ఏమిటో తెలుసా? స్తుతిలో శక్తి ఉంది. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. అదేమిటి? ఇశ్రాయేలులు స్తుతులు చెల్లించారట. స్తుతుల పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనమంతా కలిసి స్తుతిస్తూ ఉంటే ఆయన సింహాసనాసీనుడై స్తుతుల మీద ఉంటాడు. అంటే పరలోకమందున్న దేవుణ్ణి భూలోకానికి తీసుకురాగలిగింది ఎవరు అంటే ధన్యులు. ఎవరా ధన్యులు? స్తుతించగలిగిన వారు ధన్యులు. చిన్న సంఘాన్ని చూస్తున్నాను, పెద్ద సంఘాన్ని చూస్తున్నాను. కొన్ని సంవత్సరాలకి ఈ సేవలో నలుగుతున్నాను. చెన్నై మహానగరానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు, చిన్న సేవకుడు, ఆ స్థలాన్ని చిన్న స్థలం తీసుకుని తన వల్ల కాక ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేశాను, దేవుని సహకారం అందజేశాం. అయిపోయి నాకు జరిగింది ఏమిటంటే, నేను ఒక చిటకాలాంటి మాట చెప్పా. నీ సేవ జరగాలంటే పెద్ద వాల్ పోస్టులే, కాదనుకుంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టు, పెద్ద ప్రసంగికులు వీలు, తప్పితే సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోయేది పెట్టు అని చెప్పలా. నేను చెప్పిందల్లా ఒకటే, నువ్వు నీ భార్య నీకు ఉన్న విశ్వాసులు 6 రోజు ఉదయం సాయంత్రం బలి స్తుతి బలి అర్పించండి, స్తుతి చెల్లించండి. నేను మరలా సంవత్సరం మరలా ఎప్పుడోసారి తప్పకొస్తాను. నీ మందిరం నేను చూస్తుండగా దేవుడు విశాలపరచబోతున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేసి స్తుతి ఆరాధన మొదలుపెట్టాడండి. విచిత్రం, మరలా నేను సంవత్సరానికి వెళ్ళేటప్పటికి నా కొరకు స్టేషన్కి వచ్చి అన్నమాట ఏంటి తెలుసా? అన్న, దాని పక్కన యవ్వను అన్న 3 ఉన్నారే, వాళ్ళ 3 దండం పెట్టి స్థలం మాకు చెల్లారు. దేవునికే మహిమ కలుగునగాక. ప్రపంచంలో ఎక్కడ జరిగిన కార్యాలు స్తుతి ద్వారా జరగబోతున్నాయి. స్తుతిలోనే జయం ఉంది, స్తుతిలోనే శక్తి ఉంది, స్తుతిలోనే ప్రభావం ఉంది. స్తుతి ఉన్న చోట దేవుడు దిగి వస్తాడు. నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా పరిశుద్ధ స్థలం ఉండాలి. వారి మధ్యలో నేను నివసించినట్లుగా స్తుతి ఆరాధన ఉండాలి. నువ్వు ఇంటి దగ్గర ఉన్న విశ్వాసమైనా సేవకురాలు ఎక్కడున్నా నీ జీవితంలో దానికి ప్రధాన స్థానం ఇచ్చి సమయం ఉన్నప్పుడల్లా దేవునిని స్తుతించుదుముగాక.